హలో అండి. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారో ఈ రీడింగ్‌లో చూద్దామండి. 2 ఆఫ్ స్వార్డ్స్ ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్ అనేది నాకు కనిపిస్తుందండి ఇక్కడ. లైక్ ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. బట్ స్ట్రక్ అవుతున్నారు. ఇదా? అదా? అనేది చాయిస్ అనేది మీకు ఒక స్ట్రక్కింగ్ మూమెంట్ అనేది నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. చాయిస్ మీరు తీసుకోలేకపోతున్నారనమాట ఈ వారం. సో, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కానీ అది నిలకడ ఉండే అవకాశం చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు ఫైనల్ డెసిషన్ ఈ వారం తీసుకోకపోవడం చాలా బెస్ట్ అండి. మూడ్ అనేది మీకు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో, దానివల్ల మీరు డెసిషన్స్‌ని క్లారిటీగా తీసుకోలేకపోతారు. మీ మూడ్ ఫ్లక్చుయేషన్స్‌కి బ్రీతింగ్ టెక్నిక్స్ కానివ్వండి, లైక్ ఎక్సర్‌సైజెస్ కానివ్వండి, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ కానివ్వండి, మెడిటేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల మీ మూడ్ ఫ్లక్చుయేషన్స్ నుంచి చిన్న రిలీఫ్ అనేది మీకు దొరుకుతుంది. 9 ఆఫ్ పెంటసిల్ వచ్చింది. మీరు ఏదైతే లైఫ్‌లో కోరుకుంటున్నారో ఒక స్టేబుల్ సెక్యూరిటీ లైఫ్, ఆ లైఫ్ అనేది మీకు కమింగ్ ఫ్యూచర్‌లో రాబోతుంది అనైతే యూనివర్స్ మీకు మెసేజ్ పంపించిందండి. క్లియర్ ద ఎయిర్. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు క్లియర్ చేసుకోవాలి. క్లెన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఎయిర్ మీ చుట్టూ ఉన్న వాతావరణం కానివ్వండి, ఎయిర్‌ని కానివ్వండి మీరు క్లియర్ అయితే చేసుకోవాలి. సో, మీరు చేసే బ్రీతింగ్ టెక్నిక్స్ కానివ్వండి, మెడిటేషన్ టెక్నిక్స్ కానివ్వండి, మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి ఈ వారం అనైతే చెప్పగలను నేను. దానివల్ల మీరు క్లారిటీ అనేది మీ లైఫ్‌లో వస్తుంది. డెసిషన్స్ ఏవి తీసుకోవాలి అనేది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. చూజింగ్ యువర్ పాత్. ఓకే. మీ పాత్‌ని మీరు చేసుకోవడానికి కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందనమాట. సో, ట్రై టు ప్రాక్టీస్ అనమాట. బ్రీతింగ్ టెక్నిక్స్ కానివ్వండి, లైక్ మెడిటేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ప్రాక్టీస్ చేయడానికి మీరు ఈ వారం ట్రై చేయండి. ఫైనల్ డెసిషన్ అయితే ఈ వారం తీసుకోవద్దు. మీరు కోరుకున్న లైఫ్, మీరు కోరుకున్న స్టెబిలిటీ అనేది మీ లైఫ్‌లోకి వస్తుంది. మీరు తీసుకున్న డెసిషన్ మీద అది డిపెండ్ అవుతుంది అనేదైతే యూనివర్స్ మీకు చెప్తుందండి. ఈ వారం అయితే ఫైనల్ డెసిషన్‌కి మీరు రావద్దు. ఓకే. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ.